వెల్కమ్ టు బిగ్ టీవీ. మావోయిస్టు పార్టీ ప్రస్థానం పూర్తిగా అయిపోయిందా? మావోయిస్టు పార్టీ మనుగడ సాధించలేదా? ఎందుకంటే కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలో ఉన్న ప్రధాన నేతలందరూ లొంగుబాటుకి గురవుతున్నారు. ప్రస్తుతం బిగ్ టీవీతో బండి ప్రకాష్ ఉన్నాడు. సీకాసా మాజీ నేతగా, రాష్ట్ర కమిటీ నేతగా కూడా బండి ప్రకాష్ పేరు మావోయిస్టు పార్టీలో మారుమోగింది. మరి అలాంటి బండి ప్రకాష్ అనారోగ్య కారణాలు చూపుతూ లొంగిపోయిన పరిస్థితి. నమస్తే అండి బండి ప్రకాష్. నమస్తే. ఎక్కడో మందమరి సొంత ఊరు నుంచి అబూజ్మడ దాకా మీ ప్రయాణం కొనసాగింది. మావోయిస్టు పార్టీలో అంటే మావోయిస్టు పార్టీలో ఉన్న చంద్రన్న కానీ, మీరు కానీ, ఇంకా కొంతమంది కానీ లొంగుబాటుకు ప్రధాన కారణాలు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు దీన్ని లొంగుబాటు అనాలనా అనొద్దా అనే విషయానికి సంబంధించి మీరే చెప్పాలి. మీ అంటే మీరు మామూలుగా మీ చంద్రన్న ఏమంటున్నారంటే మళ్ళీ రీసెంట్ ఇంటర్వ్యూగా మాది లొంగుబాటు కాదు, అంటే అనారోగ్య కారణాల రీత్యా మేము వచ్చామనేది చెప్పుకొస్తున్నారు. కరెక్టే, ఇప్పుడు చంద్రన్న చెప్పేది కరెక్టే. ఇప్పుడు మీరు మావోయిస్టా, మాజీ మావోయిస్టా, ఏం చెప్పదలుచుకున్నారు? మాది లొంగుబాట కాదా మీరు చెప్పాలి. ఎందుకు అని అనుకున్నప్పుడు లొంగుబాటు అనేది పోలీసులు చెప్తున్నారు. మీరు కూడా అంటున్నారు కదా ఇప్పుడు లొంగిపోయిన మావోయిస్టు అని చెప్పి. అంటే లొంగిపోవడం అంటే ఏంటిది అనేది మీరు ఆ డెఫినేషన్ చెప్తే బాగుంటుంది. అంటే ఆయుధాలను వదిలి ఇప్పుడు మీరు వచ్చి అనారోగ్య కారణాల, ఇంకా వేరే కారణాలు ఉండడం బట్టి పోలీసుల దగ్గరికి వచ్చిన తర్వాతనే ఈ పదం అనేది వస్తుంది. అదే మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు నిర్బంధం పెరిగింది. అవును, గత కేంద్రంలో బీజేపీ పార్టీ వచ్చింది. కగార్ ఆపరేషన్తో ఆల్రెడీ ఏంటంటే చంపేస్తామనే చెప్తుండ్రు. అంటే అధికారం అనేది ఒక లైసెన్స్ అయిపోయింది బీజేపీ పార్టీకి. మేము ఏం చేసినా నడుస్తుందని, అందుకని చంపేస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితులలో ఏంది అనుకున్నప్పుడు మావోయిస్టు పార్టీగా మేము ఒకవేళ బలంగా ఉండి అక్కడ విముక్తి ప్రాంతాలు అనేటివి ఉంటే బయటికి రావాల్సిన అవసరం అయితే మాకు లేదు. అక్కడే ఉండి రాజకీయాలు చెప్పుకుంటూ, లేకపోతే క్లాసులు చెప్పుకుంటూ, పిల్లలకు చదువు నేర్పుకుంటూ, పత్రిక నడుపుకుంటూ, లేకపోతే వ్యవసాయంలో భాగస్వామ్యం అవుతూ మొత్తానికి చివరి వరకు అక్కడే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అక్కడ ఉండలేని పరిస్థితి. అంటే అనారోగ్యం వచ్చిన తర్వాత, లేకపోతే వయసు పైపడ్డ తర్వాత, అంటే విముక్తి ప్రాంతాలు లేకపోవడం ద్వారా ఉండలేని పరిస్థితి. దాంతో ఏంటంటే ఇంతకాలం మేము రహస్యంగా ఆయుధాలు పట్టుకొని సాయుధంగానే పోరాటం చేసినాం. మావోయిస్టు పార్టీ కావచ్చు, లేకపోతే మార్క్సిస్ట్ పార్టీ కావచ్చు, లెనినిస్ట్ పార్టీ కావచ్చు. అంటే మార్క్సిజం, లెనినిజం, మావోయిజం సిద్ధాంత వెలుగుల్ని పార్టీ పనిచేస్తుంది. ఎందుకు? ఒక మనిషిని మరో మనిషి దోచుకున్నటువంటి నవ సమాజం నిర్మాణం చేయడం కోసమే అనుకున్నప్పుడు దీంట్లో రెండు రకాల పోరాటాలు ఉంటాయి. లీగల్ పోరాటాలు ఉంటాయి, ఇల్లీగల్ పోరాటాలు ఉంటాయి. ఇంతకాలము రహస్యంగా పనిచేసినాం. ఈరోజు రహస్యంగా పనిచేసే ఆ శక్తి, అంటే అనారోగ్య సమస్యతోనే ఆ శక్తి కోల్పోవడం జరిగింది. అందుకని ఏంటంటే ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది, మీరు వచ్చి లీగల్గా ఉండొచ్చు ఇక్కడ. అట్లాగే డీజీపీ గారు కూడా, మన శివధర్ రెడ్డి గారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బయటకు వచ్చి లీగల్గా పనిచేద్దామనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. మేము తుపాకులు తీసుకొచ్చి, లేకపోతే ఒక 100 మందినో 200 మందినో తీసుకొచ్చి ప్రభుత్వం ముంగట సరెండర్ చేయించి మేము మా ప్రాణాలను కాపాడుకున్నట్టు మేమైతే రాలేదు. అంటే ఆశయాన్ని విమర్శించడమా లేకపోతే కాదు, విమర్శన కాదనేది మీరు ఇప్పుడు ఉన్న వాస్తవం చెప్పినప్పుడు అది విమర్శన ఏందనేది మీకే తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు ఆశన్న, సోను దాదా తను కానీ అక్కడ లొంగిపోయిన విధానం పైన కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చిండు తన అనుచరులందరితో కలుపుకొని. తాను అంటే అక్కడ అది విద్రోహ చర్య అనేది మీ విమర్శ చెప్పడమా? ద్రోహమే. ఎందుకంటే మనకు తెలంగాణలో ఒక అనుభవం ఉంది. సరే, మొత్తం దేశమంతా కాకుండా ఒక అనుభవం ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. అప్పుడు సిపిఐ నాయకత్వం నడుస్తుంది ఇక్కడ. సిపిఐ, సిపిఎం వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏం చేసిండ్రు? ముస్లిం భూస్వాములకు వ్యతిరేకంగా మొత్తానికి వాళ్ళ మీద దాడి చేద్దామని చెప్పి నెహ్రూ సైన్యాలు ఇక్కడికి వచ్చినాయి. అప్పుడు వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. పోలో అనే ఆపరేషన్ పేరుతో ఇక్కడికి వచ్చిండ్రు. అప్పుడు ఇక్కడ నాయకత్వం ఏం చేసింది? సాయుధ పోరాట విరమణ అని చెప్పి ప్రకటించింది. కానీ ప్రజలు మాత్రం ఆయుధాలు ఇవ్వకుండా దాచిపెట్టిండ్రు. తర్వాత ఇక్కడ విప్లవ పార్టీ వచ్చిన తర్వాత సిపి రెడ్డి గ్రూప్ వాళ్ళకి ఇచ్చిండ్రు, మేము పోతే మాకు ఇచ్చిండ్రు. కనీసం ఆ ప్రజలకు ఉన్న జ్ఞానం కూడా లేని పరిస్థితి. వీళ్ళకు ఆరోగ్యాలు బాగాలేకపోతే పోవచ్చు, పార్టీ చెప్తుంది. వయసు పైపడ్డది, మేము చేయలేమనుకున్నప్పుడు పోవచ్చు. లేకపోతే మేము త్యాగం చేయలేము, మాకు ప్రాణభీతి ఉన్నది అనుకున్నప్పుడు కూడా పోవచ్చు. కానీ ఆయుధాలు తీసుకొని మిగతా వాళ్ళందరూ ఆర్గనైజేషన్ చేసి వాళ్ళందరి ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి లొంగ తీయడం అనేది ద్రోహమే. అది
ఇప్పటికి కూడా అంటే మావోయిస్ట్ పార్టీలో ఉన్న మీరని కాదు, లొంగిపోయిన వాళ్ళైనా సరే, ఇప్పుడు విద్రోహ చర్యకు పాల్పడ్డ ఆశన్న లాంటి వారైనా కూడా చాలామందిని ఆకర్షించి పార్టీలోకి తీసుకెళ్లారు, చాలామంది ఎన్కౌంటర్ అయ్యారు, చాలామంది రకరకాలుగా బాధలు పడ్డారు. సాధించింది ఏముందన్న ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు? మావోయిస్టు పార్టీ ప్రజలకు వెళ్ళింది, ప్రజల్ని కూడగట్టింది, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేసింది, భూములని ప్రజలకు ఇప్పించింది. ఆ తర్వాత ఏంటంటే అక్కడి నుంచి దండకార్యానికి వెళ్ళింది. ఎందుకంటే పార్టీ విస్తరించాలి కనుక, దేశవ్యాప్తంగా పార్టీ నడిపించాలి కనుక, ఆర్గనైజేషన్ చేయాలి కనుక దండకార్యానికి విస్తరించినాం. అక్కడ ఉన్న ఆదివాసీల్లో మమేకమైనం. అక్కడ కూడా ఏంటంటే భూమి లేని వాళ్ళకు భూమిని ఇప్పించడం, తర్వాత విద్యను అందించడము, వైద్యాన్ని అందించడము, సమిష్టి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయించడము. ఇప్పటికి కూడా అంటే బట్టలు ఒకప్పుడు మేము పోయినప్పుడు అర్ధనగ్నంగా ఉన్న ఆదివాసులను కూడా ఈరోజు బట్టలు వేసుకొని అంటే పోడు వ్యవసాయం చేసే వాళ్ళని ఇప్పుడు నాట్లు వేసే పరిస్థితి తీసుకొచ్చినాం. చెరువులు నవ్వించడం, చెరువుల పెంపకం, చేపల పెంపకం చేస్తూ ఉన్నారు. వ్యవసాయాన్ని ఎంతో డెవలప్ చేయించినాం. ఇది అభివృద్ధే కదా మేము చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమంటుంది, అభివృద్ధి వ్యతిరేకులు మావోయిస్టులు అని చెప్పి మాట్లాడుతుంది. స్కూళ్ళను పెట్టనివ్వడం లేదని మాట్లాడుతుంది. హాస్పిటల్ని పెట్టనివ్వదని చెప్పి మాట్లాడుతుంది. రోడ్లు వేయనీయడం అంటే మేము హాస్పిటల్ని వ్యతిరేకిస్తలేము, స్కూళ్ళను వ్యతిరేకిస్తలేము. స్కూళ్ళని పెట్టాలంటున్నాం, టీచర్లను పంపించాలంటున్నాం, విద్య నేర్పించాలని చెప్తున్నాం. హాస్పిటల్స్ పెట్టాలి, డాక్టర్స్ ఇక్కడ ఉండాలని కూడా చెప్తున్నాం. మేము దాన్ని వ్యతిరేకించలేదు, ఎన్నడూ వ్యతిరేకించలే. క్యాంపుల కోసం బిల్డింగ్లు కడితే మాత్రం వ్యతిరేకించినాం. రోడ్లు వేయడం ద్వారా అక్కడ సంపదను దోసుకపోతారు కనుక ఆ రోడ్లు ఇప్పుడు అవసరం లేదని చెప్పినాం. మేము ఆపరేషన్ కగార్తో వచ్చే సంవత్సరం వరకు పూర్తిగా తుదమిట్టిస్తామని చెప్పి బీజేపీ డైరెక్ట్గా ప్రకటిస్తుంది. అది ఎవ్వరికీ సాధ్యం కాదు. కాకపోతే తీవ్రమైన నష్టాలు జరగవచ్చు, కానీ పార్టీని పూర్తిగా లేకుండా చేయడం అనేది ఎప్పుడూ సాధ్యం కాదు. మామూలుగా ఆశన్ లాంటి వాళ్ళు ఈ ఆయుధాలు త్యజించాలని చెప్పి నిర్ణయం నంబాల ఉన్న టైంలోనే జరిగిందా, లేదంటే మల్లోజులో ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే కేంద్ర కమిటీలోనే ఈ చర్చ జరిగింది, చర్చ జరిగిన తర్వాతనే మేము త్యజించవచ్చామని చెప్పి ఆయన చెప్తున్న విషయం అలా ఉంటుందా పార్టీల వ్యవహారాలు? ఏనండి, కేంద్ర కమిటీలో చర్చ జరిగింది అని చెప్పి ఏదైతే చెప్తుండో వేణు, అది నిజమా అబద్ధం అనేది కేంద్ర కమిటీ చెప్తుంది. ఎందుకంటే ఒకవేళ అలాంటి చర్చ జరిగితే రాష్ట్ర కమిటీగా మా దగ్గరికి తీసుకొచ్చి చెప్తారు. ఆ తర్వాత అంటే కేంద్ర కమిటీ వాళ్ళు కలుసుకున్న తర్వాత కూడా మాకు కేంద్ర కమిటీ సభ్యులు కలిసిండ్రు. ఇప్పుడున్న దేవ్జీ కలిసిండు మాకు, తిరుపతి ఆ కామ్రేడ్ కలిసిండు మాకు. కానీ ఇలాంటి చర్చ ఉన్నది, లేకపోతే మన మన అంటే మన చీపే బసవరాజు, కామ్రేడ్ బసవరాజే ఈ చర్చ చేసిండు అని చెప్పి మాత్రం ఎప్పుడు చెప్పలేదు. చెప్పలేదంటే చర్చ జరగకపోవచ్చు. జరిగిందని ఇప్పుడు వాళ్ళు కాపాడుకోవడం కోసం చెప్పినా చెప్పచ్చు. భారత సైన్యం మరి ప్రజల కోసం ఉండాలి కదా. ఓటు బ్యాంక్ అనేది ప్రజాస్వామ్యంలో నిర్ణయాత్మకం. ఇదండి, ఓటు అనేది మీరు చెప్తా ఉన్నారు. ఒకవేళ మీరు అనేది నిజంగా ఓటే అంటే భారతదేశంలో ఉన్న ప్రజలు ఎంతమంది, ఓటు శాతం ఎంత ఉన్నది, దీంట్లో ప్రతిపక్షాలకు ఎంత పడుతుంది, అధికార పక్షానికి ఎంత పడుతున్నది, నోటాకి ఎంత పడుతున్నది, అసలు మొత్తానికి వేయని వాళ్ళు ఎంత ఉన్నారు, ఇవన్నీ చూసినప్పుడు అసలు ఎంతమంది ప్రజలు ఎన్నుకున్నారు మీరు చెప్పండి. ప్రజాప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. ఈవెన్ 1% ప్రజలు ఎన్నుకున్న దాన్ని మొత్తం 90% మీద అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నారు. అది ప్రజాప్రభుత్వాలు అయితే దాంట్లో ఎన్ని గోల్మాళ్ళు ఉన్నాయి, మొత్తం ప్రతిపక్షాలే మొత్తుకుంటాయి. అవునా కాదా? ఇప్పుడు ఏమనంటే రామరాజ్యం తెస్తాం అని మాట్లాడతారు. రామరాజ్యం ఎవరికి కావాలండి? ప్రజారాజ్యం కావాలి. అవునా కాదా? మన భారతదేశంలో ప్రజలకు 3 దేవతలు ఉన్నారు. ఈ 3 దేవతలు ఏ దేవుడికి రాజ్యం లేదు. అందుకే రాముడికి ఒక్కడికి ఉన్నది కనుక రామరాజ్యం అని చెప్తా ఉన్నారు. ఎవరైనా కూడా దేవుడు అనేది దేవుడిదంతా సృష్టించిందని చెప్తున్నారు. నిజమే కావచ్చు, కావద్దని మేము అంటలేం. కానీ సృష్టించినప్పుడు అందరూ సమానంగా బ్రతకాలి కదా. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో కుల పంచాయతీ కారణంగానే తేడాలు వచ్చాయని ఒక ఆరోపణ, ప్లస్ మల్లోజుల్లో బయటకు రావడానికి ప్రధాన కారణం అనేది బయట వినిపిస్తున్న టాకు, అది నిజమేనా? అందులో నంబాల బ్రతికున్నప్పుడు కానీ ఇప్పుడు దేవ్జీ కానీ, సో ఓవరాల్ వ్యవహారంలో ఇంటర్నల్గా ఏం జరిగింది, బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? అది కరెక్ట్ కాదు. కులాల పేరు మీద వచ్చింది కాదు ఇది. ఎందుకంటే కగార్ ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత దాడి పెరిగింది, క్యాంపులు వేసిండ్రు, సీరియస్గానే యుద్ధం లెక్కనే స్టార్ట్ అయింది ఇది. అందుకని ఏంటంటే త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు.
దాంతో ఏంటంటే ఒక బదనాలు చేసి బయటికి పోవడం తప్ప ఇంకేమీ లేదు కారణం. మామూలుగా మావోయిస్ట్ పార్టీలో ప్రతి ఇష్యూ జరిగినప్పుడు కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే మీరు ఎక్కడున్నా కూడా అక్కడ కేంద్ర కమిటీ, ఇక్కడ రాష్ట్ర కమిటీ, మీరు ఇన్ఫర్మేషన్ ఏ రకంగా ఇచ్చుకుంటారు ఏంటనేది బయటకు తెలియకపోవచ్చు. కానీ ఒక చీఫ్ని ఎన్నుకున్న క్రమంలో ఎన్నుకునే ముందు ప్లస్ ఈ ఇష్యూ జరగడానికి అంటే ఒక ప్రధాన చర్చ జరిగి ఉంటుంది కదా పార్టీలో. ఇప్పుడు ఏ కమిటీ అయినా కూడా ఒక కమిటీ నిర్మాణం అవుతుంది కదా. ఇప్పుడు రాష్ట్ర కమిటీ ఉంది, ఉదాహరణ చెప్తున్నాను. ఈ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యదర్శి ఎవరు ఉండాలనేది ఆ రాష్ట్ర కమిటీ ఎన్నుకుంటుంది. ఎవరో దాన్ని ఉండాలని చెప్పి నియంత్రించరు, పలానా వ్యక్తే ఉండాలని చెప్పి. అట్లాగే కేంద్ర కమిటీలో ఆ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎవరు ఉండాలి అనేది ఆ కేంద్ర కమిటీ నిర్ణయించుకుంటుంది. మొత్తం మెజార్టీ భిన్నాభిప్రాయం మైనార్టీ వాళ్ళకు ఉంటే దాన్ని రిజర్వ్లో పెట్టుకోవాల్సిందే, కానీ మెజార్టీ కట్టుబడి ఉండాల్సిందే కదా. అట్నే ఎన్నుకుంటారు, కానీ దానికి ఏదో ఇంకా వేరే పద్ధతులు అయితే లేవు. మీ తండ్రి సింగరేణి కార్మికుడు, అంటే మీ తండ్రి చెప్పడం వల్లనే ఇవన్నీ మీకు తెలిసినాయి, ఎందుకంటే చుట్టుపక్కల విషయాలు లేదు. నేను సింగరేణి మా నాన్న చెప్పాల్సిన అవసరం లేదు. నేను పుట్టి పెరిగింది ఆ బస్తీలనే కదా, ఆ కాలనీలనే కదా. ఆ కష్టాలు ఏంది, వాళ్ళ బాధలు ఏంటి, ఇవన్నీ నాకు కళ్ళతో చూస్తున్నాయి కదా. మా తల్లిదండ్రులు ఎప్పుడు నాకు చెప్పలేదు. ఈ చూస్తున్న క్రమంలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అంటే మాట్లాడుతూ ఉంటారు కదా కార్మికులు, చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు. దీంతోనే మాకు అర్థమవుతూ ఉండేది. అంటే రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి పోయారా, డైరెక్ట్గానే పార్టీలో జాయిన్ అయ్యారా? స్టూడెంట్ యూనియన్ నుంచే లోపలికి వెళ్ళిపోయారు. అట్లా ఫస్ట్ మీరు మీ జాయినింగ్ చంద్రన్న దగ్గర అనుకుంటా. అంటే అడవిలోకి పోయినప్పుడు చంద్రన్నే మా కమాండర్. నేను సిరిపూర్ దళంలోకి పోయినా, చంద్రన్న మా కమాండర్. అక్కడ నుంచి అబ్బూజ్ మడ దాకా మీ ప్రయాణం కొనసాగింది. నేను ఆదిలాబాద్ కానీ మిగతా ఛత్తీస్గఢ్ కొంతకాలం మధ్యలో బయటకు వచ్చిన. నేను బయటకు వచ్చి బయటకు వచ్చారు, అరెస్ట్ అయినా. 85 అరెస్ట్ అయ్యి 88లో జైల్లోకి వెళ్ళి పారిపోయినా. తర్వాత మళ్ళా 92లో అరెస్ట్ అయినా. 2002 వరకు 2004 వరకు చించలగూడ జైల్లో ఉన్నా, లైఫ్కి వచ్చిన. ఆ తర్వాత మళ్ళీ చర్చల కాలంలో బయటకు వచ్చి ఆ తర్వాత మళ్ళీ పోవడం జరిగింది. అట్లా కంటిన్యూగా 21 సంవత్సరం దాంట్లో పార్టీలో పనిచేసిన. ఒక 16 సంవత్సరాలు జైల్లో ఉన్నా. బయట ఉన్నప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బయట పనిచేసిన. ఎందుకు మళ్ళీ జైల్లో 12 సంవత్సరాలు శిక్ష అనుభవించినట్టు మీరు, జైలు శిక్ష. మళ్ళీ ఎందుకు పోవాలనిపించింది పార్టీలోకి? నేను మొదటి నుంచి పార్టీలో పనిచేయాలనే, చివరి వరకు పార్టీలు ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, అవసరం అనుకుంటే ప్రజల కోసం చనిపోవాలి. ఆ ఆలోచన తప్ప ఇంకా వేరే నాకేం లేదు. అందుకని నేను పోయినా. మళ్ళీ 2004లో ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా రామగిరికిలా బేగంపేట దగ్గర ఒక స్తూపాన్ని కూడా నిర్మించారు. అంటే ఆ నిర్మాణం ఎందుకు? అంటే కొయ్యూరు అమరులు కోసం ఒక స్తూపం కట్టాలని చెప్పి అనుకున్నాం. అది సింగరేణి ప్రాంతం, సంతోష్ రెడ్డి, శీలం నరేష్, కామ్రేడు నల్ల ఆదిరెడ్డి. అందుకని అక్కడ ఒక స్తూపం కట్టాలి అమరుల పేరు మీద. అప్పటివరకు అమరుల పేరు మీద అక్కడ స్తూపం లేదు, దాన్ని కట్టాలన్నది ఒకటి. తర్వాత అట్లాగే ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన అమరుల విషయంలో కూడా ఒక స్తూపం కట్టాలని చెప్పి మోవాళ్ళలో ఒక స్తూపం నిర్మాణం చేసినాం. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ అంటే తిరుపతి, దేవుజీ కానీ, గణపతి కానీ, ఇంకా కొంతమంది ప్రధాన నాయకులే పార్టీలో ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? చివరి వరకు అయితే వాళ్ళు ప్రజల కోసమే పోరాడతారు, ప్రజలనే ఉంటారు, పోరాటం మీద కొనసాగి ప్రజల సహకారంతోనే ఉంటారు. ఇప్పుడు ఈ క్రమంలో ఎక్కడ పోలీసులు ఎదురు పడితే ఎన్కౌంటర్స్ కూడా జరగవచ్చు. కానీ అదే అడవిలో ఉంటూ అదే ప్రజల్ని కలుస్తూ ఆ ప్రజల సహకారంతోనే వాళ్ళు మళ్ళీ పార్టీ నిర్మాణం చేస్తారు. ఈ మధ్య కలిసినా మీరు మీరు కలవలేదు, వచ్చే క్రమంలో ఈ క్రమంలో కలవలేదు. ఒక లాస్ట్ ఇయర్ కూడా కలవలేదు నాకు. హిడ్మా అనేది ఇప్పుడు ప్రధానంగా పోలీసుల టార్గెట్. అంటే ఛత్తీస్గఢ్ చేస్తూ ఉన్నారు, మహారాష్ట్ర కానీ, అంటే మీడియా ద్వారా కూడా ఎక్కువ చేస్తున్నారు. హిడ్మా గెరిల్లా లాంటి విన్యాసాలు చేస్తూ తప్పించుకుంటాడు అనేది టార్గెట్. ఇప్పుడు ఒక వ్యక్తిని చంపాలనుకున్నప్పుడు ఫోకస్ బాగా చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఇనుమని చంపాలనుకుంటున్నారు, చంపాలనుకున్నప్పుడు ఫోకస్ చేస్తారు. బండి ప్రకాష్ కానీ, ప్రసాద్ కానీ ఇప్పుడు బయటకు వచ్చి లొంగిపోయిన, అంటే వీళ్ళందరి తదుపరి భవిష్యత్ కార్యాచరణ నేను ముందే చెప్పిన, లొంగిపోయినా అని చెప్పి అనాల్సిన అవసరం ఏం లేదు. లొంగిపోయినా అంటే ఏంటిది మీరు దాన్ని ఆ డెఫినేషన్ చెప్పండి. ఇప్పుడు ఆయుధాలు పట్టుకొని వచ్చి ప్రాణభీతితోని శత్రువు ముంగటి అంటే ప్రభుత్వం దగ్గరికి వచ్చిన వాళ్ళని లొంగుబాటు అందామా? అనారోగ్యంతో వయసు పైబడి అక్కడ అంటే పరిస్థితి అక్కడ పనిచేయలేని పరిస్థితులలో రహస్యాన్ని వదిలిపెట్టి బహిరంగంగా పనిచేద్దాం అంటే ఇక్కడికి వచ్చాను అనుకున్నప్పుడు దాన్ని లొంగుబాటు అందామా? దేని లొంగుబాటు అందామో మీరే చెప్తే మంచిది. 2 లొంగుబాటాలు మీరు నిర్ణయించారు. 2 పోలీసులే చెప్తున్నారు. మీ దాన్ని లొంగుబాటు అంటున్నారు, వాళ్ళ దాన్ని కూడా లొంగుబాటుగానే చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అందుకని ఏంటంటే వాళ్ళకి తెలిసింది ఏంది, లొంగుబాటే కదా. 2 వెర్షన్స్ని కూడా వాళ్ళే చెప్తున్నారు కదా. మీరు మీడియా తరఫున చెప్పండి అసలు ఏంటిది, దేన్ని అందాం?
లేకపోతే చర్చ పెట్టుర్రి మీరే. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? మేము అనేది మీ ఏంటంటే, వర్షన్ ఏంటి? రహస్యంగా పనిచేసినాం ఇంతకాలము, ఉమ్. సాయుధంగా ఆయుధాలు పట్టుకొని ఈరోజు మా ఆరోగ్యాలు చెడిపోవడం ద్వారా లేకపోతే వయసు పైబడడం ద్వారా అక్కడ ఉండి పనిచేయలేని పరిస్థితులలో రహస్యాన్ని వీడి బహిరంగంగా పనిచేయడానికి వచ్చినాం. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ కూడా నక్సల్స్ని అంటే నక్సల్స్ రాజ్యాంగమే అమలు చేస్తామని చెప్పి గత ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిండు. చేయలేదు ఇప్పటి కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయలేదు. మీకు జనజీవన స్రవంతిలోకి రండి, మీకు అవకాశాలు కల్పిస్తామని ఇప్పటి ప్రభుత్వం ఇప్పుడు మీరు దీన్ని కూడా ఒకటి చేస్తే మంచిదే నా అభిప్రాయం. జనజీవన స్రవంతిలో కలవండి. జనజీవన స్రవంతిలో ఎవరు కలవాలి? జనంలో లేనివాడు వచ్చి కలవాలి. మరి ఆదివాసులు జనం కాదా? మరి ఎందుకు ఆ వర్డ్ని ఎందుకు వాడుతున్నారు? ఆయుధాలు అదే ఎందుకు వీడండి. వాడుతున్నా మీరు అడగాలి, నేను కాదు కదా. చర్చల ద్వారానే మావోయిస్ట్ పార్టీ రాంగ్ స్టెప్ వేసింది. ఆ చర్చలకు రావడం వల్లే మీ గురించిన రహస్యాన్ని ప్రభుత్వాలకు మీకు మీరే చేరవేసుకొని పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితికి తీసుకొచ్చారన్న ఆరోపణ ఎంతవరకు నిజం? అది కరెక్ట్ కాదు. చర్చలు అనేటివి ఏంటంటే ప్రజల కోసమే మేము పనిచేస్తున్నామని మేము చెప్తున్నాం. ప్రజా కానీ అప్పటి సమస్యల వరకు మీ పరిష్కారం కోసం. ముఖాలు చాలా మందికి తెలియదు. అదే తెలియదు కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పనిచేస్తున్నామని మేము చెప్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. అనుకున్నప్పుడు ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మనం కూర్చొని మాట్లాడదాం, చర్చలు చేద్దాం. అట్లా చర్చలకు వచ్చినాం. కానీ మీకున్న సమాచారాన్ని అప్పుడు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ సేకరించి మిమ్మల్ని తుదముట్టించడానికి అదొక వేదిక అయిందనేది కావచ్చు. ఎందుకంటే ఎవరైనా చర్చల ద్వారా మేము బలపడాలని మేము అనుకుంటాం, చర్చల ద్వారా నిర్మూలించాలని వాళ్ళు అనుకుంటారు. అంతే కదా. ఎవరైనా ఇప్పుడు కానీ అది పెద్ద సాహసమే. అడవి బాటి పట్టిన అన్నలు ప్రభుత్వం ముందుకు తుపాకీతో వచ్చి చర్చలకు పాల్గొనడం అంటే మీకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు ఖచ్చితంగా సేకరించడం. కానీ అందులో ఉన్న మీ దగ్గర ఉన్న కేంద్ర కమిటీ కానీ మిగతా మేధావులు కానీ ఎందుకని ఈ విషయాన్ని గమనించలేకపోయాయి? ఆ రోజు నుంచి ఇప్పటివరకు మావోయిస్ట్ పార్టీ స్టెప్ బై స్టెప్ కిందికి దిగుతూ వస్తుంది. అప్పటి వరకు మెట్లెక్కింది, మెట్ల నుంచి పడిపోతూ వస్తుంది. ఇప్పుడు గమనంలో ఉంది. కానీ ప్రజల డిమాండ్ కూడా ఏంటంటే ప్రభుత్వం చర్చలు చేయాలని. ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ప్రజల డిమాండ్ కూడా పట్టించుకోవాలి కదా. వాళ్ళు చెప్పిన దాన్ని కాదని వ్యతిరేకించినాం అనుకో ప్రజలు మాతో ఉండరు కదా. అందుకని ఆయుధాలు వదిలిపెట్టద్దు, చర్చలు చేయండి గవర్నమెంట్తో. అందుకని చర్చలు చేసినాం. చర్చలు చేస్తూ మేము చేయాల్సింది ఏంటిది? రేపు రాబోయే దాడిని ఎదుర్కొనే విధంగా ప్రతిఘటించే విధంగా మేము ప్రయత్నం చేసుకోవాలి. దాంట్లో మా పొరపాటు జరిగింది. అది సరిదిద్దుకునే వరకే ఆ టైం అయిపోయింది. అందుకని పొరపాటు అంటే మీ దాంట్లో ఉన్న వాళ్ళే కొంతమంది అప్పుడు ప్రభుత్వాలకు అమ్ముడు పోయారు, మీకు సంబంధించిన సమాచారాన్ని చేరవేశారు అనేది. పోలేదని మేము అనం. ఎందుకంటే కోవట్ల ద్వారా జరుగుతుంది, ఇన్ఫార్మర్ల ద్వారా జరుగుతుంది. కలుపు మొక్కలు ఉంటే పంట నాశనం అవుతుంది కదా, ఆ పద్ధతిలో జరుగుతుంది. ఆ కలుపు మొక్కలను గుర్తించి ఏరివేయడంలో మా లోపం జరిగింది. ఉత్తర తెలంగాణ నుంచే మావోయిస్టు పార్టీ తన ప్రస్థానాన్ని తీవ్ర రూపం దాల్చే వరకు తీసుకెళ్ళింది. అదే ఉత్తర తెలంగాణ కానీ మిగతా తెలంగాణ వ్యాప్తంగా కానీ ఈరోజు మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షితులు యువత రాకపోవడానికి కారణం ఏం చెప్పదలుచుకున్నాం? ఇప్పుడు నిర్బంధం అంటే తీవ్రతరం అయిన తర్వాత పట్టణాలను ఖాళీ చేసినాం. పట్టణాలతో పాటు మైదానాలను కూడా ఖాళీ చేసినాం. దాంతో ఏమైందంటే అడవికే పరిమితం కావడం జరిగింది. ఒక 3 దశాబ్దాలకు సంబంధించిన తరానికి ఈ విప్లవ రాజకీయాలు అందించలేకపోయినాం. దాంతో ఏంటంటే చాలా బలహీనపడ్డది పార్టీ. ఇంతకాలం సాయుధ పోరాటంలో ఉన్నారు అంటే ఒకటి నిజాయితీగా చెప్పండి, తుపాకీ పట్టుకోవడం ద్వారా ఖచ్చితంగా ఈ దేశంలో మావోయిస్టు పార్టీ అనుకున్న మార్పు తేవడం సాధ్యమవుతుందా? ఇప్పుడు తుపాకీ కొట్టడం ద్వారానే ఛేదించాల్సి వస్తుంది. అవును, ఆ వర్డ్ని ప్రతిసారి చెప్పుకుంటూ వస్తుంది కదా. ముళ్ళుతోనే తీస్తాం మనం. మీకు ముళ్ళు గుచ్చితే అదే తుపాకీ కొట్టడం మీ ప్రాణాలు తీస్తుంది ఈరోజు కదా. తీస్తుంది అంటే తుపాకీ ఎవరి ప్రాణమైనా తీస్తుంది. దానికి సిద్ధపడాలి. దానికి సిద్ధపడితేనే మనం కూడా. ఎందుకంటే ఈ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం, అంటే ఈ దోపిడీ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసము ఈ దోపిడీ వ్యవస్థకు సైన్యం ఉంది. ఆ సైన్యం దోపిడీదారులు చెప్పినట్టు చేస్తూ ఉంటుంది. కానీ ప్రజారాజ్యం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ప్రజలకు కూడా ఒక సైన్యం కావాలి కదా. ఆ ప్రజా సైన్యం నిర్మాణం చేయాలంటే సైన్యం ఉట్టిగానే ఉంటే కొట్లాడగలుగుతుందా? దానికి ఆయుధాలు కావాల్సిందే. అందుకే ఆయుధాలు పట్టుకోవడం జరిగింది. ప్రజల కోసమే ప్రజా సైన్యం.
ఉద్యమం దండకారణ్యానికి షిఫ్ట్ అయింది. అయినా కూడా తెలుగు వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంది. తెలుగు వాళ్ళే ప్రధానంగా చీఫ్లుగా ఉంటున్నారు. ఎందుకు కారణం అని? ఇప్పుడు ఉద్యమంలో ఎప్పుడు కూడా మొదటి నుంచి పనిచేస్తున్న కామ్రేడ్స్ ఉంటారు. తర్వాత అక్కడ పోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన కామ్రేడ్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఎవరైతే సైద్ధాంతికంగా నడపగలుగుతారో వాళ్ళనే పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే. ఎందుకంటే ఆ జ్ఞానం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకొని సైద్ధాంతికత అనేది మొదటి నుంచి అలవరుచుకునే వీళ్ళు డెవలప్ కావాలి. అట్లయితే నడిపించగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే అది మధ్యలో నిర్వీర్యం అయిపోతుంది. ఇప్పుడు ఆదివాసులలో సీసీ మెంబర్స్ ఉన్నారు కదా, లేకపోవడం కాదు కదా. వాళ్ళు ఎదిగిస్తలేమంటే ఎదిగిస్తున్నారు. రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ వాళ్ళు ఉన్నారు, కమాండర్స్ ఉన్నారు, రీజనల్ కమిటీ కామ్రేడ్స్ ఉన్నారు, రీజనల్ కమిటీ కామ్రేడ్స్ కూడా ఉన్నారు, ఆర్సీఎంలు ఉన్నారు, స్టేట్ కమిటీ కామ్రేడ్స్ ఉన్నారు, తర్వాత సీసీ వాళ్ళు కూడా ఉన్నారు, సెంట్రల్ కమిటీలో కూడా. తీసుకునేది అంటే తీసుకొని వాళ్ళకి నేర్పడమే. ఇప్పటికి ఎంతమంది ఉన్నారు సెంట్రల్ కమిటీలో? సెంట్రల్ కమిటీలో రామ్దేవ్ ఉన్నాడు, చీఫ్గానేమో మన దేవిజీ ఉన్నాడు, ఇడుమాల్ ఉన్నాడు, గణేష్ ఉన్నాడు, తర్వాత సాయన్న ఉన్నాడు, తర్వాత బీఆర్ కామ్రేడ్స్, నా పేరు నాకు తెలియదు, బీఆర్ జార్ఖండ్ కామ్రేడ్స్ ఉన్నారు. ఎన్ని రాష్ట్రాలకు విస్తరించింది మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు? బీఆర్ ఉన్నది, జార్ఖండ్లో ఉన్నది, మహారాష్ట్రలో ఉన్నది, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తర్వాత పంజాబ్లో, తర్వాత తమిళనాడు, కేరళ కూడా ఉంది, కర్ణాటకలో 12 రాష్ట్రాల్లో ఉందా సుమారుగా? వాళ్ళు అనుకున్నట్టు ఎక్కడ లేదు అని చెప్తున్నారు కదా. లేదనుకున్న తర్వాత ఇంకెందుకు భయపడాలి బీజేపీ పార్టీ? అయిపోయింది మావోయిస్టు పార్టీ పని అంటున్నారు కదా. ఇంకా వాళ్ళే అంటున్నారు ఇంకా 400 మంది ఉన్నారు, ఇంకా 600 మంది ఉన్నారు, ఇంకా 200 మంది. అసలు లేరు అనుకుంటే ఎక్కడి నుంచి వస్తున్నారు మరి వీళ్ళంతా? ఆ రోజు మావోయిస్టు పార్టీ కోసం ఎంతోమంది అంటే ఉద్యమకారులు కానీ, పాటలు పాడిన వాళ్ళు కానీ, గద్దర్ కానీ చాలామంది అంటే కర్మభూమిలో పూసిన ఓ పువ్వు అనేది మీకు ఎంత పాపులర్ అయిందో తెలుసు మీకు విలేజ్లలో. అలాంటి పాట నుంచి ఈరోజు అధమ స్థాయికి వెళ్ళే స్థితిలో పార్టీ ఉండడం అనేది మీలాంటి వాళ్ళకి బాధ కలిగిస్తున్న విషయమే. ఇప్పుడు ఎవరికైనా బాధ ఉంటుందండి. మనం ప్రయాణం అవుతున్నప్పుడు ఆటుపోట్లు ఉంటాయి. ఓసారి విజయం మనది వర్తిస్తుంది, అపజయం అవుతుంది కదా. ఓటమి విజయము, ఈ ఓటమి ఈ విజయానికి తల్లి లాంటిది అని చెప్తున్నాం కదా. అంతిమంగా విజయమే వస్తుంది. ఇది ఎంతకాలమో కొనసాగదు ఈ దోపిడీ అనేది. ఏదో ఒకరోజు విజయాన్ని సొంతం చేసుకుని ప్రజలే చరిత్ర నిర్మాతలను ఎందుకు చెప్తున్నామంటే ప్రజలే తిరగబడాల్సి వస్తుంది, ప్రజలే తిరగబడతారు, ప్రజలే చరిత్రను రాస్తారు. మావోయిస్ట్ పార్టీలో కూడా ఎప్పటికప్పుడు ఏదైనా చర్చ జరుగుతుంది కావచ్చు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అని, కాంగ్రెస్ అని, బీజేపీ అని. ఏ ప్రభుత్వం పాజిటివ్గా ఉందని చెప్పగలుగుతారు, ఏ ప్రభుత్వం నెగిటివ్ రోల్ని పోషిస్తుంది? ఇప్పుడు ఏదైనా పరిస్థితులను బట్టే ఉంటుందండి కదా. ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ మావోయిస్టు పార్టీని, అదే మావోయిస్టు పార్టీ రాజకీయాలు అంటే దాన్ని అమలు చేస్తామని అంటారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మావోయిస్టు పార్టీ మీదనే దాడులు చేస్తూ ఉంటారు. అవునా కదా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లున్నది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎట్లున్నది అనుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మావోయిస్టు పేరు చెప్పుకొనే వచ్చింది కదా. కాంగ్రెస్ పార్టీ కూడా నక్సలైట్లే అని కూడా చెప్పుకొని వచ్చింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అప్పుడు గెలిచినప్పుడు దాడులు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, చర్చలకు ఒకటి. తర్వాత ఏంటంటే నక్సలిజం ఉంటుంది. ఎందుకంటే అన్యాయము, దోపిడీ ఇదంతా ఉన్నంత వరకు నక్సలిజం ఖచ్చితంగా ఉంటుంది. అది వాస్తవం, తను చెప్పేది వాస్తవం. కానీ అణిచిపెట్టడానికి కూడా ప్లాన్లు చేస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో తను చర్చలకు అంటే చర్చించాలని చెప్పి అలా పార్టీ స్టాండ్ అది డిమాండ్ చేస్తుంది అనుకున్నప్పుడు బీఆర్ఎస్తో పోల్చుకున్నప్పుడు ఇది బెటరే కదా. మనం అట్లా ఆలోచించాల్సిందే కదా. ఎందుకు మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎందుకని మావోయిస్టు పార్టీతో చర్చలు జరపడానికి ముందుకు రావడం లేదు? మోడీ కానీ, అమిత్ షా కానీ, అసలు బీజేపీ పార్టీ మొత్తం అంటే వీళ్ళు ఏంటంటే భావవాదం మీద స్టాండ్ అయి ఉండి పనిచేసేవాళ్ళు. భౌతికవాదం వీళ్ళకి అవసరం లేదు కదా. ఈరోజు శాస్త్రీయత అవసరం లేదు వాళ్ళకు, మూఢనమ్మకాలు కావాలి. ఈ మూఢనమ్మకాలనే ప్రజల్లో పెంచి పోషించి వాళ్ళు అధికారంలోకి రావాలి. మావోయిస్టు పార్టీ ఉంటే దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇది సైద్ధాంతికంగానే మొదటి నుంచి దీనికి సమస్య ఉన్నది. సైద్ధాంతికంగానే వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కనుక దాన్ని పశుబలం అంతా చూపెడుతుంది. ఇప్పుడున్న యువతకి ఫైనల్గా బండి ప్రకాష్ ఏం మెసేజ్ ఇస్తాడు? నేను చెప్పదలుచుకున్నది ఒక్కటేనండి. ఎవరు వచ్చి సమాజాన్ని మార్చరు, మనమే మార్చుకోవాలి కదా. ఆదిమ సమాజం నుంచి వెళ్ళి బానిస సమాజం వచ్చింది
ఇక్కడ బానిస తిరుగుబాట్లతోని ఫ్యూడల్ సమాజం ఏర్పడ్డది. ఫ్యూడల్ సమాజంలో చేతి వృత్తులు డెవలప్ అయ్యి తిరుగుబాట్లు చేసి పెట్టుబడిదారు సమాజం వచ్చింది. ఈ పెట్టుబడిదారు సమాజంలోనే ఆ గర్భంలోనే కార్మిక వర్గం పుట్టింది, దాన్ని నాశనం చేసే కార్మిక వర్గం. అది మనకు ప్యారిస్లో ఏర్పాటు చేశారు, కమ్మీలు ఏర్పాటు చేశారు కార్మికులు. దాన్ని ఈ పెట్టుబడిదారులు మొత్తం కలిసి దాన్ని అణిచిపెట్టిండ్రు, హత్యలు చేసిండ్రు, ఉరి తీసిండ్రు, ఇవన్నీ చేసిండ్రు. ఆ కొనసాగింపుగానే రష్యాలో లెనిన్ స్టాలిన్ నాయకత్వంలో విప్లవం విజయవంతమైంది కదా. స్టాలిన్ చనిపోయిన తర్వాత క్రుచ్చెవ్ అధికారంలోకి వచ్చి రివిజనిస్ట్ దేశంగా మార్చింది. చైనాలో మావో చివర్లై చూటే నాయకత్వంలో అధికారంలోకి వచ్చారు. అక్కడ విప్లవ ఫలాలు ప్రజలు అనుభవించారు. మావో అమరుడు అంటే చనిపోయిన తర్వాత డెంగుమూట అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సామ్రాజ్యవాదంగా అభివృద్ధి చెందింది. అంటే సమాజం మారుతుంది అనడానికి ఇన్ని నిదర్శనాలు ఉన్నాయి. అందుకని ఏంటంటే ఇన్నేళ్ళ మీ పోరాటంలో భారతదేశంలో ఇవన్నీ డెవలప్ అవుతున్నట్టు పార్టీకి కనిపించడం లేదా? మీరు చెప్తున్న ఇవన్నీ కూడా చూడండి, డెవలప్ అని అంటే ఏది డెవలప్ అనుకుంటారు మీరు? అభివృద్ధి అంటే ఏంటిది? 10 బ్రిడ్జిలు కడితే డెవలపా? 10 ఫ్యాక్టరీలు పెడితే డెవలపా? ఇప్పుడు ప్రపంచం ఉంది, అంటే ప్రభుత్వాలు అదే చెప్తాను, ప్రపంచం ఉంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది మీరు ఎట్లాగో మీడియా అందరూ వింటారు కనుక, ప్రపంచ దేశాల్లో ఉన్న అందరూ నాయకులు అన్ని దేశాల పర్యటనలు చేస్తారు. ఎందుకు చేస్తారు ఒకసారి చెప్పండి మీరు. నాకైతే తెలిసింది ఏంటంటే, వాళ్ళేమో పర్యావరణాన్ని ఎట్లా కాపాడదామని చెయ్యరు, ప్రకృతిని విధ్వంసం చేయకుండా ఎట్లా ఉందామని చెయ్యరు, నిరుద్యోగాన్ని ఎట్లా రూపుమాపుదామని చెయ్యరు, అసమానతలను ఎట్లా తగ్గిస్తామని చెయ్యరు కదా, ప్రజలకు విద్యా వైద్యం ఎట్లా అందిస్తామని చెప్పి చేయరు. వాళ్ళు చేసేదంతా ఏం చేస్తారు? మా దేశంలో ఇన్ని సంపదలు ఉన్నాయి, మీరు ఎంత దోసుకపోతారు, ఇంత శ్రమశక్తి ఉంది, చౌక శ్రమశక్తి, మీరు ఎంత దోసుకుంటారు, మాకెంత ఇస్తారు. ఈ ఒప్పందాలతో వచ్చి ఫ్యాక్టరీలు వచ్చినాయి, 1,00,000 మందికి ఉద్యోగం వచ్చిందని చెప్తారు. కానీ అక్కడ ప్రకృతి ఎంత విధ్వంసం జరిగింది, పర్యావరణం ఎంత దెబ్బతిన్నది, ఎంతమంది నిర్వాసితులైపోయినరు, ఇక్కడున్న సంపదలన్నీ విదేశాలకు ఎట్లా తరలిపోతున్నాయి, దీన్ని ఎవరైనా మీడియా ప్రచారం చేస్తారా? అది అభివృద్ధా? ఎట్లా అభివృద్ధి అవుతుంది చెప్పండి మీరు. అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి మరి? అంటే దేశంలో మేధావులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళని పిలవాలి, కూర్చోబెట్టాలి, మాట్లాడాలి. విధ్వంసం జరగకుండా, ప్రకృతి నాశనం కాకుండా, ప్రజలు నిర్వాసితులు కాకుండా ఈ దేశంలో మన అభివృద్ధి ఎట్లా చేస్తాము, ఎందుకని అంటే ఎంత సంపద తీసుకుంటే మనం చేయగలుగుతాము, అంతవరకే తీసుకున్నాం. దేశ అభివృద్ధి కోసమే కదా. విదేశాలకు ఎందుకు తరలించాలి? కార్పొరేట్ శక్తులకు ఎందుకు ఇవ్వాలి? బహుళజాతి సంస్థలకు ఎందుకు ఇవ్వాలి? సామ్రాజ్యవాదులకు ఎందుకు ఇవ్వాలి? మన దేశానికి సంబంధించి మన అభివృద్ధి చేసుకోవడానికి మేమేం వ్యతిరేకం కాదు. వీళ్ళని పిలిచి మాట్లాడండి, చర్చించండి, విధ్వంసాలు చేయొద్దు కదా. ఇదే కదా మేము అనేది. ఈ చేస్తున్న వాళ్ళకే వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం, ప్రజల్ని కూడగడుతున్నాం. అందుకని వాళ్ళకి భయం, ప్రజలు తిరగబడతారని. అభివృద్ధి అనే ఒక జపం చేస్తూ ఉంటారు ఎప్పుడు. మీడియా కూడా అదే ప్రచారం చేస్తారు. తొత్తు మీడియాలు చాలా ఉంటాయి. మొత్తం ఇట్లా వచ్చేసింది, 1,00,000 మంది ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ ఎంత నాశనం అవుతుంది దేశంలో ఉన్న సంపదలు ఎంత కొల్లగొట్టుకపోతారు. దాని వెనుకున్న కారణాలు చూపెట్టారు. అది తప్పు కదా మరి. అంటే మీడియా ఎప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉండాలి కదా, ప్రజల పక్షాన్ని ఉండాలి కదా. అది అట్లా ఉండలేదు కదా. నేను కోరుకునేది అదే, నిజాలు చెప్పండి. మేమైనా ఎవరైనా నిజం చెప్పాలి. ఓకే అండి, థ్యాంక్ యూ బండి ప్రకాష్ గారు. మొత్తానికైతే ప్రజల్లో ఖచ్చితంగా మార్పు రావాలంటున్నారు. తాము జనజీవన స్రవంతిలో ఉన్నా కూడా పోరాటం అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది. ప్రజలకు కనీస మెరుగైన సౌకర్యాలు అంటే విద్య, వైద్యం లాంటి ఉపాధి అవకాశాలని ప్రభుత్వాలు ఇప్పటికి కూడా సమకూర్చకపోవడం వల్లే ఖచ్చితంగా ప్రజల్లో మావోయిజం అనేది ఖచ్చితంగా బతికే ఉంటుంది. ప్రభుత్వాలు ఎంత అణగదొక్కినా కూడా మావోయిస్టు పార్టీ ఎప్పటికీ అంటే భూమి ఉన్నంతకాలం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఛాలెంజ్ అనేది కూడా ప్రభుత్వాలకి చెప్తూనే ఉన్నారు. కీప్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ బిగ్ టీవీ.